బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 8వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. మూలవాక్యం గనక గమనించండి. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయము, దేవుని సహాయమును వేడుకు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు. కొద్ది సమయం నీ వాక్య ధ్యానం సిద్ధపడుచున్న దాసుడు ఒకడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు, మట్టివాడు. మీరే మీ ఆత్మతో జ్ఞానంతో నింపి మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి మీ దాసు నోటిని నాలుకను సన్నిధిని దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకుని నాతో మాతో మాట్లాడి మహిమగంత ప్రభావాలు పొందినని యేసు క్రీస్తు నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొందనల్లి కాలనీలో కూడా ఉన్నప్పుడు స్తుతి ఆరాధన ముందు ఫాస్టింగ్ ప్రేయర్ చేసేవాళ్ళు. ఆ వెనక తలెత్తి చూసాను, ఎదరికి వచ్చేవారు. కొద్దిగా ఇబ్బంది పడమాక, ఇందాక నుంచి చూస్తున్నాను నేను. ఇలాగే 2వ వారం 4వ వారం ఉపవాస ప్రార్థనలు పెట్టేవారు. తర్వాత నాకు ప్రేరేపణ కలిగి స్తుతి ఆరాధన ఒక వారం పెట్టుకుందామని ఇప్పుడులాగే మనం ఇది 2వ వారం ఆపిన తర్వాత అప్పుల్లో కూడా స్టార్ట్ చేసిన ఫస్ట్ వీకే ఈ వచనం చెప్పాను. ఇవాళ పొద్దున్న వాకింగ్లో ఉన్నప్పుడు మరి ఈరోజు స్తుతి ఆరాధనలో ఏ వాక్యం చెప్దామని ప్రేరేపణ కొరకు దేవుడిని అడుగుతా ఉంటే మళ్ళీ ఇదే వాక్యం నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. అయితే అప్పుడు చెప్పిన ప్రసంగం చేయనప్పుడు, ఒకవేళ అప్పుడు చెప్పింది కరెక్ట్ అయినా కదా అని చూడాలనుకుంటే మీకు యూట్యూబ్ దొరకదు, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాం కాబట్టి ప్రభునందు ప్రియులారా, గమనించండి. చదవబడినటువంటి లేఖన భాగంలో బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున దేవుడు ఏం చేశాడు? ఒక దుర్గమును స్థాపించాడు. దేనికి? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున మన చుట్టూ ఒక దుర్గమును ఎందుకు స్థాపించాడు? అవసరం ఏంటి అని అంటే 2వ వచనంలో స్టార్టింగ్లో చెప్పాడు. ఏమని? శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి. ఇక్కడ 3 ఉన్నారు. ఎవరెవరు? శత్రువులు, పగ తీర్చుకుని వారు, విరోధులు. వీళ్ళు 3 ప్రభునందు పిల్లరా మన మీదకి రావడానికి ప్రయత్నం చేస్తారు. నేను అనుకోకుండా 2 సంవత్సరాల క్రితం మన గృహప్రవేశానికి 2 సంవత్సరాల క్రితం మన గృహప్రవేశ రోజున ఓఫిరి గారు చెప్పిన వాక్యం వినాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఎందుకో కుదరట్లేదు. ప్రసంగాలు పెండింగ్ పడిపోయినాయి, వినాలనుకుంటున్నాను, కుదరట్లేదు. సరే, నిన్న పని కట్టుకొని ఆ వీడియో తీశాను. చిన్నగా పెట్టి ఒక వీడియో చిన్న క్లిప్ తీయమన్నా. దాంట్లో మనోళ్ళు గ్రూప్ సాంగ్ ఉంది, అది కూడా ఒక క్లిప్ తీసేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం. ఇది నిన్న పంపింది కూడా అప్లోడ్ చేసి, అది కూడా అప్లోడ్ చేసి. ఇక రీల్స్ కింద కుదరదేమో, ఎందుకంటే కొంచెం పెద్దవి కాబట్టి. పాటలు గ్రూప్ సాంగ్స్ ఉన్నాయి. మన సంఘం అంతా కలిసి ఓఫిరే గారితో కలిసి పాట పాడిన గ్రూప్ సాంగ్ ఉంది, దాన్ని కూడా అప్లోడ్ చేయండి కట్ చేసి. ఇక ఈరోజు అనుకోకుండా ప్రసంగం విన్నా. నా 13 సంవత్సరాల సేవా పరిచర్లో దుష్టుడు ఏం చేయాలనుకున్నాడో, దాని నుంచి దేవుడు ఎలా తప్పించాడో మొత్తం ఆ ప్రసంగంలో ఉంది. నేనేమో ఆ రోజు పనిని బట్టి నేను ఆ వాక్యం అయ్యగారు చెప్తుంటే అలా కూర్చొని వినలేకపోయా. పైకి కిందకి బయటికి వెళ్ళి భోజనాలు వస్తే ఏర్పాట్లు ఇవన్నీ చేసుకున్నాను.
కానీ ఈరోజు విన్నప్పుడు అనిపించింది, పరిశుద్ధాత్ముడే అయ్యగారులో ఉండి నా జీవితంలో ఎవరెవరైతే శత్రువులుగా పగ తీర్చుకుని వారిగా విరోధంగా నిలబడ్డారో వాళ్ళందరి నుండి దేవుడు నన్ను ఎట్లా తప్పించాడో, ఎలా తప్పించి నిలబెట్టాడో ఆ రోజు ప్రసంగంలో అయ్యగారు చెబుతూ నా గురించి అని ఆయన చెప్పలా, కానీ వాక్యం అంటే నాకు అర్థమైంది. ఆ తర్వాత సార్వత్రిక క్రీస్తు సంఘము, ఆ తర్వాత భౌతిక ప్రపంచంలో ఉన్న అన్యజనాంగము గురించి వివరించి ముగించాడు. చివరికి వచ్చి స్టార్టింగ్ మాత్రం చెప్పింది అదే. ఆయన తీసుకున్న మూలవాక్యం 27వ కీర్తన మొదటి 2 వచనాలు తీసుకున్నాడు అయ్యగారు. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారి తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకై దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ఈ 3 వచనాలు తీసుకొని చెప్పాడు ఆ రోజు. నిజంగా నన్ను సేవ చేయనివ్వను, నిన్ను చంపేస్తాను అని డైరెక్ట్గా దుష్టుడు, అపవాది, సాతాను ఒక వ్యక్తిలో ఉండి మా ఇంటికి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు. చెప్పే చాలాసార్లు సాక్ష్యం. నేను వాడి వార్నింగ్ పట్టించుకోలేదు. ఎల్రా రే, 6000 సంవత్సరాల మానవ జాతి చరిత్రలో 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో నీ బతికి ఏంటంటే నజరేయుడైన యేసు క్రీస్తు నామమున గెటౌట్ అంటే బయటికి వెళ్ళిపోవాలని చెప్పని ఆడి మాటలు ఏం పట్టించుకోకుండా గద్దించాను. వాడు వదిలి పారిపోయాడు. నేటికి 13 ఏళ్ళు అయింది. ఒకవేళ ఇప్పుడు పంపించేద్దాం ఉన్నా కానీ వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే స్థిర నివాసం కలుపుకొని ఉన్నాం. స్థిర మందిరము ఒకవేళ అద్దెకున్నాడు అనుకో, ప్రయత్నం చేయొచ్చాము. కానీ ఇప్పుడు వాళ్ళ వద్దా? కాదు. అయితే ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే నన్ను చేయనన్నాడు, ఇక్కడి నుంచి పంపించేస్తాన్నాడు, లేదా చంపుతానన్నాడు. అలా 3 సార్లు మరణగండం తీసుకొచ్చాడు. దేవుడు తప్పించాడు. ఆ తర్వాత డైరెక్ట్గా వాడి పని కావటం లేదని విశ్వాసులలోనూ కొంతమంది వ్యక్తులలో దూరి ఇగో దండు తయారైంది నా మీదకి లెగడానికి. అయినా నేను భయపడనని దావీదు చెప్పినట్లు నా బ్రతుకు 13 ఏళ్ల సేవలో, ఆ దినానికి 11 ఏళ్ల సేవలో నా కళ్ళకు కనబడినట్లుగా అయ్యగారు వాక్యం చెప్తుంటే నాకు కనబడతా ఉన్నాయి. చాలా సంతోషించాను, దేవుని స్తుతించాను. దేవానికి వందనాలు. ఆ రోజు మాట్లాడావు, నేను వినలేదు. ఇగో ఈరోజు విని ఇంకా ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను అనుకో. కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనము ఈ భూమి మీద ఉన్నాము. ఈ భూమి యందు మొత్తం కూడా దుష్టుని యందు ఉన్నది. చాలామంది లోకస్తులు ఉన్నారు. మనమేమో లోకస్తులము కాదు కాబట్టి వారు మనల్ని ద్వేషిస్తారు. లోకస్తుల్లాగా కనబడకుండా దేవుని బిడ్డల్లాగా ఉన్నటువంటి విశ్వాసులు కూడా సంఘంలోనే ఉంటారు. ఉంటారా? చూపిస్తారు లేఖనం మీకు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయములో అపోస్తులుడైన పౌలు ఆయన చెబుతూ ఒక మాట చెప్పాడు. 20వ అధ్యాయం అపోస్తుల కార్యము 29-30 వచనాల్లో చెప్పాడు ఆయన. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకొని పోవలెనని వంకర మాటల పలుకు మనుష్యులు ఎవరిలో బయలుదేరుతారు? మీలోనే బయలుదేరుతారు అన్నాడు. కాబట్టి మన ఎదురుగుండా కూర్చుంటారు, వాక్యం వింటారు, రాసుకుంటారు, చాలా చేస్తారు. అబ్బా ఓహో ఆహా మంచి ప్రసంగం చేసేవంటారు, నిన్ను ఎత్తేస్తారు.
సూపర్ అంటారు. ఈ తరంలో ఈ ప్రాంతంలో నీకులాగా వాక్యం ఎవరు చెప్పలేదంటారు. అన్నీ చేస్తారు. కానీ వీళ్ళు గొర్రెల చర్మము కప్పుకున్న తోడేళ్ళు, గొర్రెల చర్మం కప్పుకున్న తోడేళ్ళు. పౌలు భక్తుడు ఇక్కడ తోడేళ్ళు అన్నాడు. కానీ యేసు ప్రభువారు చెప్పారు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పారు, ఆనాడే భూమి మీద ఉన్నప్పుడే 16వ వచనం 10:16, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మనుష్యులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజముందును మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు అన్నాడు. కాబట్టి ఏం మనము డౌట్ పడాల్సిన పని లేదు, ఇది ఖచ్చితంగా జరుగుద్ది. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా పంపుతున్నా, చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. అంటే అప్పటికే యేసు ప్రభు వారికి తెలుసు, నాతో పాటు ఉన్న 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు నన్ను 33 నాణ్యాలకి అమ్మేస్తానికి రెడీ అయ్యాడని. యేసయ్యని శిలువ మరణానికి అప్పగించేసి తర్వాత పశ్చాత్తాపడ్డాడు, కానీ మారు మనసు పొందల, చచ్చిపోయాడు. కాబట్టి యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చెప్పాడు, మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది అన్నాడు. ఆల్రెడీ అపోస్తుల కార్యాల్లో వచ్చేసింది. స్టెఫన్ను చంపి ఏమనుకుంటున్నారు? సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు అవును. కాబట్టి ఎప్పుడు శత్రువులు తయారవుతారో నీకు తెలియదు, ఎప్పుడు విరోధులు తయారవుతారో నీకు తెలియదు, ఎప్పుడు పగ తీర్చుకున్న వారు మీద పడతారో నీకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఎప్పుడు ఇక మధ్యలో స్తుతి ఆరాధన ఒక వారం చేద్దామని అప్పట్లో ఆపేసాను, కానీ ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో ఆపే క్వశ్చనే లేదు. ప్రతి నెల ఒక శనివారం ఉపవాస ప్రార్థన, ఒక శనివారం స్తుతి ఆరాధన కంపల్సరీగా ఉంటుంది. వీలైతే ఇంకొక గంట పెంచుకుందాం. ఇప్పుడు 6 గంటలే పడుతుంది, 7 గంటలు చేద్దాం అంతేనా? 9 to 3 అంటే 6 గంటలు. సంపూర్ణ సంఖ్యలోకి వెళ్ళిపోదాం 7. ఇక నుంచి ఉపవాస ప్రార్థన అయినా స్తుతి ఆరాధన అయినా 9 to 4. ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి 7 గంటలు సంపూర్ణ సంఖ్య చేద్దాం. ఎందుకు 6 మనుషుని సంఖ్య, మన సంఖ్యలో వద్దు, సంపూర్ణ సంఖ్యలో చేద్దాం. 7 గంటలు చేద్దాం నెక్స్ట్ టైం నుంచి. నెక్స్ట్ మంత్ నుంచి ఫస్ట్ సండే 7 గంటలు ఫస్ట్ సాటర్డే, సెకండ్ సాటర్డే 7 గంటలు ఉపవాస ప్రార్థన, 4th సాటర్డే 7 గంటలు స్తుతి ఆరాధన చేద్దాం. వదిలిపెట్టద్దు. ఎందుకంటే మనకు తెలియకుండానే మన చుట్టూ శత్రువులు, పగ తీర్చుకున్న వారు, విరోధులు ఉన్నారు. దేవుడు అద్భుతంగా ఏం చేస్తాడంట, ఆ బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అన్నాడు. ఎట్లాంటి దుర్గం స్థాపించాడు? ఒక దుర్గము అంటే ఎలాంటిది అది? ఇప్పుడు సాతానుగాడు కూడా దుర్గం కడతాడా? ఆ దుర్గాన్ని పడగొట్టేటువంటి యుద్ధోపకరణాలు మన దగ్గర ఉన్నాయా? ఏ యుద్ధోపకరణాలు అవి? దాళ్ళ చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. మేము శరీరదారులమై నడుచుకొను
చున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అన్నాడు. ఇది వాడేసే దుర్గాలేంటి? వితర్కములు వాడు చేస్తాడు. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే దుర్గమేస్తాడు, ఆటంకము చేసే దుర్గమేస్తాడు. సువార్త కూటలకి ఆటంకాలు పరుస్తారు, అలాగే అడ్డగిస్తూ ఉంటారు. అట్లాగే ఏం చేస్తారు? ఇంకా వితర్కములు, తర్కము కాదు వితర్కము. మనం ఏం చేయాలి? వాటన్నిటినీ పడద్రోయజాలగలిగినంత బలమైనటువంటి మన దగ్గర ఉండాలి. ఏంటవి? వితర్కము చేసినప్పుడు మనం ఏం చేయాలి? తర్కించి సత్యాన్ని స్థిరపరచాలి. అడ్డగించినప్పుడు ఏం చేయాలి? జ్ఞానమును, క్రీస్తుని, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించినప్పుడు ఏం చేయాలి? అడ్డగించడం అనేది దుర్నీతి. కానీ మనమైతే దుర్నీతిని ద్వేషించి సత్యమును ప్రేమించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే సత్యాన్ని ప్రేమిస్తావో ఆటోమేటిక్గా నువ్వు సత్యాల్లో సంతోషిస్తావో దుర్నీతి యందు సంతోషించవట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:6, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. ఏంటది? ప్రేమ. 13వ అధ్యాయం మొత్తం ఏముంది? ప్రేమ. ప్రేమ దుర్నీతిలో సంతోషించదు. దేంట్లో సంతోషిస్తుంది? సత్యములో సంతోషిస్తుంది. కాబట్టి సత్యం ప్రకటించాలంటే ఎలా ప్రకటించమని చెప్పాడు పౌలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో, నీలో ప్రేమ ఉంటే చాలు. ఆటోమేటిక్గా జ్ఞానమును అడ్డగించే వారికి సత్యాన్ని ప్రకటించగలిగే జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. ప్రేమ ఉండాలి. అలాగే ప్రభునందు ప్రియులారా, మరి ఆటంకములు సృష్టిస్తారు. ఆటంకములు సృష్టించినప్పుడు కంగారు పడకూడదు. ఆటంకాలు వస్తాయా రావా? ఆటంకాలు ఎదురవుతాయి, కానీ కంగారు పడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఆటంకం వచ్చినప్పుడు తొందరపడకూడదు. అలా తొందరపడకుండా ఆటంకమును పడద్రోయగలిగేటువంటి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చేసే జ్ఞానము ఎలా నడుచుకోవాలో మాదిరి ఉంచిపోయాడు పౌలు భక్తుడు. పౌలు భక్తుడు చేసిన నాళ్ళు ఆటంకాలు వచ్చినాయా రాలేదా? ప్రతి ఆటంకమును ఏం చేశాడు? క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాడు. అంటే అటువంటి జ్ఞానము కలిగి మనం ప్రవర్తించాలి. దేవుని పనికి ఆటంకం కలగకుండా ఉండదు. ఎందుకంటే ఈ భూమి అందంతటా, ఈ భూమి మొత్తం దుష్టుని ఎందున్నది కాబట్టి ఎవరిని ప్రేరేపిస్తాడో తెలియదు. అప్పటి వరకు మనతో చాలా మంచిగా ఉంటారు, కానీ పక్కన వాళ్ళు లేపుతాడు. ఎట్లా లేస్తాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అట్లాగే జరిగి మొన్న ప్రాబ్లం అయింది VBSలో. బెంగళూరులో జరిగింది ప్రాబ్లము, అలాగే ఒడిస్సాలో జరిగింది. మనోళ్ళే VBS ప్రోగ్రాం పెట్టినప్పుడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, సమ్మర్ వెకేషన్ క్యాంప్ అన్నప్పుడు ఎలా మనము వెకేషన్ చేయాలో అది కూడా నెక్స్ట్ ఇయర్కి అయ్యగారు అది కూడా ఇచ్చేస్తాడు, నో ప్రాబ్లం. కాబట్టి అలాంటి జ్ఞానము మనకు ఉండాలి. అంటే అది ఎప్పుడు వస్తుందంటే, నువ్వు స్తుతుల మూలమున నీకు దేవుడు ఒక దుర్గమును వేసినప్పుడు వస్తుంది. దేవుడు వేస్తాడు, వాడు నీ మీదకి రాకుండా. దుష్టుడు వేస్తాడు, వాటిని నువ్వు పడగొట్టేటువంటి స్థాయిలోకి దేవుడు నేను నిలబెడతాడు. ఎట్లాంటి దుర్గము? ముగించేస్తాను. 18వ కీర్తన 2వ వచనంలో చెప్పాడు దావీదు భక్తుడు. ఎట్లాంటి దుర్గము?
యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. ప్రభునందు పిల్లరా, ఎలాంటి దుర్గం వేశాడు? ఉన్నతమైన దుర్గమట. ఉన్నతమైన దుర్గం వేసాడు ఆయన. మామూలు దుర్గం కాదు. ఎరికో గోడలు కూడా కట్టారు బ్రహ్మాండంగా, కానీ ఎలా పడిపోయినాయి? బోర్లు ఊస్తే పడిపోయినాయి. అది దేవుని శక్తి. దేవుడు మన పట్ల వేసే దుర్గములు అలా పడవు. సాతానుడు ఎంత ప్రయత్నం చేసినా పడవు. అది చాలా ఉన్నతమైనటువంటి దుర్గము. ప్రభునందు ప్రియులారా, ఎలాంటి దుర్గం అంటే అదే కీర్తన 46లో చెప్పాడు. అదే కీర్తన 46లో చెప్పాడు. ఎట్లాంటి కీర్తన, ఎట్లాంటి దుర్గము? 18వ కీర్తన 46వ వచనంలో ఎట్లాంటి దుర్గము లేదా? 18వ కీర్తన 46, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు అన్నాడు. ఎలాంటి దుర్గము? ఇందాకడేమో ఉన్నతమైన దుర్గం అని చెప్పాడు. అదే దుర్గము ఆశ్రయ దుర్గమట. ఆశ్రయ దుర్గము. ఆ ఆశ్రయ దుర్గం మీదకి ఏం చేస్తాడు? నిన్ను ఏం చేస్తాడు? 27వ కీర్తన 5వ వచనంలో చెప్పాడు. 27:5, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద నన్ను ఎక్కించును. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? ఆశ్రయ దుర్గం మీదకి ఎక్కించేస్తాడట. ప్రభునందు పిల్లరా, అంటే ఎలాంటి ఆశ్రయము అని అంటే చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనంలో చెప్పాడు, యెహోవా యెహోవాయే. ఎలాంటి దుర్గము? నిత్యాశ్రయ దుర్గము. కీర్తనలో ఆశ్రయ దుర్గం, ఆశ్రయ దుర్గం, ఆశ్రయ దుర్గం చాలా చోట్ల ఉంది. కానీ ఎలాంటి ఆశ్రయం అంటే నిత్యాశ్రయ దుర్గం అంట. అంటే ఒకసారి కాదు ఆశ్రయము, నిత్యము ఆశ్రయముగా దేవుడు ఒక దుర్గమును పెట్టుంచుతాడు. ప్రభునందు పిల్లరా, ఆ నిత్యము ఇచ్చే దుర్గమే 28వ కీర్తనలో 8లో చెప్పాడు. ఏంటది? 28వ కీర్తన 8లో చెప్పాడు. 28వ కీర్తన 8లో ఏం చెప్పాడు? యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గమట. ఎవరు అభిషిక్తుడు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారికి రక్షణ దుర్గం అనుగ్రహిస్తే యేసు ప్రభువారు మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడా లేదా? రక్షణ దుర్గం ఆయన మనకిచ్చాడు. నిత్యాశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము, ఉన్నతమైన దుర్గం, ఇవన్నీ దేవుడు ఇచ్చినాయే మనకి. ఆ రక్షణ దుర్గం అభిషిక్తి ఉంది, ఆయన మనకిచ్చాడు. కానీ చాలామంది ఇచ్చినటువంటి ఆ దుర్గాన్ని, ఆశ్రయ దుర్గాన్ని ఆశ్రయించరు. ఏం చేస్తారట? చాలామంది క్రైస్తవులుగా మారిపోతారు, కానీ ఏం చేస్తారు? కీర్తనల గ్రంథము 57వ కీర్తన, కీర్తనల గ్రంథము 57వ కీర్తన ఏం చేస్తారు? 7వ వచనం, 52వ కీర్తన, సారీ ఎన్నో కీర్తన చెప్పానో తెలియదు, 52వ కీర్తన 7వ వచనంలో, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురట. అయ్యో, చాలామంది దేవుని దుర్గమును ఉంచుకొనక దేన్ని పెట్టుకుంటున్నారు? ధన సమృద్ధి మీద నమ్మిక ఉంచారట, దేవుని మీద కాదు.
ఈ కీర్తన నేను చూశాను. 52వ కీర్తన ఎప్పుడు రాశాడంటే దేవుడు దావీదు గారు పైన రాశాడు. ఎప్పుడు రాశాడు? అది అంటే ఎదోమీయుడు ఎవరో తెలుసా? ఎదోము ఎవరు? ఏశావు. నిన్న మొన్న చెప్పా వాక్యం. ఎదోము అంటే ఏశావు. ఏశావు అంటే మన ఇస్సాకు పుట్టినటువంటి ప్రథమ కుమారుడు. ఈ ఏశావు సంతానము మరి చిన్నవాడికి దాసులు అవుతాడు అన్నాడు కదా. కాలం గడిచే కొద్దీ ఏశావు ఆస్తి ఎడిపోయిందో తెలియదు, కానీ ఇజ్రాయేలీయులైన యూదులైన సౌలు గారి మందను, ఆవులను, గొర్రెలను మేపే పని ఈ దోయోగు చేసేవాడు. కాపరి, మందల కాపరిన ఆ సౌలు గారి ఆవులన్నీ, మందలన్నిటిని పెంచేవాడు. అయితే ఇతడు దావీదు అహిమెలెకు దగ్గరికి రావడము, మందిరములో ఏమైనా ఉందా అని అడగడము, ఆయన రొట్టె ద్రాక్షరసం ఇవ్వడము, ఈయన ఆ రొట్టె తీసుకొని తినడము, ఆ తర్వాత ఏమైనా ఖడ్గం ఉన్నదా అంటే, సార్ అప్పుడు మీరు గొలియాతుని చంపారు కదా, అదే ఉంది సార్ అని చెప్పని ఇస్తే దాన్ని బట్టలో కట్టుకొని వెళ్ళటం, ఇవన్నీ దోయవు చూశాడు. ఎదోమీయుడు వచ్చి కంప్లైంట్ చేశాడు సౌలుకి. సౌలు వెంటనే అహిమెలెకు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి దావీదుకి ఎందుకు సహాయం చేశావు అని అంటే, దావీదు ఏం చెప్పాడు? యజమానుడు పని మీద పంపించాడు, ఇగో మేము ఆ పని మీద తిరుగుతూ ఉన్నాము, 3 రోజుల నుంచి భోజనం చేయలేదు, ఏమైనా ఉంటే పెట్టమని వచ్చాడు. అహిమెలెకు ఏమనుకున్నాడు? యజమానుడు అంటే ఎవరు? సౌలు గారు చెప్పిన పని చేస్తున్నాడు కదా అని. మామూలు రొట్టెలు లేవు, సన్నిధి రొట్టెలు ఉన్నాయంటే ఇమ్మన్నాడు. ఇచ్చాడు, తీసుకొని తినేసాడు, కత్తి తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈ విషయం ఎంత చెప్పినా సౌలు వినకుండా అయాజకుడైన అహిమెలెకును, అతని సంతానమును, స్త్రీలను అందరినీ కలిపి ఇంచుమించు 80 మంది పైన ఈ దోయోగినే పంపించి చంపించేస్తాడు. సైన్యాన్ని వెళ్ళమంటే సైన్యం వెళ్ళరు, యాజకుడిని ముట్టుకోకూడదు కదా, భయపడితే వీడిని ఆజ్ఞాపిస్తే వీడు చంపుతాడు. ఆ విషయం తెలిసి సౌలు దావీదు బాధపడతా రాశాడు కీర్తన. ఏమని చెప్పాడు? శూరుడా, చేసిన కీడును బట్టి నీవు ఎందుకు అతిశయించుచున్నావు? దేవుని కృప నిత్యముండును, మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీతిమంతులు చూచి అంటే మనము సౌలులో ఉన్నటువంటి లక్షణాలను చూచి నీతిమంతులైన మనం బోళ్ళని పాఠాలు నేర్చుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అయితే ఇదిగో నీవైతే ధనము సమృద్ధి యందు నమ్మకి ఉంచావు, కానీ 8వ వచనంలో అంటున్నాడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. మనం అంత నమ్మిక ఉంచాలి దేవుని మీద, దేవుని ఆశ్రయ దుర్గం మీద, నిత్యాశ్రయం మీద, రక్షణ దుర్గం మీద అంత నమ్మిక ఉంచాలి. ప్రభునందు పిల్లలు, ఒక్క మాట, నువ్వు నమ్మిక ఉంచినప్పుడు దేవుని మీద, దేవుని వాక్యం మీద నువ్వు నమ్మిక ఉంచితే, సామెతల గ్రంథము 18:10 ప్రకారం యెహోవా నామము బలమైన దుర్గమట, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి, అదే అంత బలమైన దుర్గమును నువ్వు ఆశ్రయించినప్పుడు ఎప్పుడు కలుగుతుంది? ఇది స్తుతుల మూలమున కలుగుద్ది. ఇంత గొప్ప భాగ్యం ఉంది స్తుతి చేయడం వల్ల. కానీ ఈ వాక్యం మనం గ్రూప్లో పెడతాము, స్టేటస్ పెట్టుకుంటాము, మన యూట్యూబ్లో పెడతాము, మనల్ని ఎంతమంది చూస్తారో తెలియదు. ఒకళ్ళు చూసిన వాళ్ళకి మేలు కలగాలి, దుర్గము దేవుడు నా చుట్టూ వేయాలనుకుంటే
ప్రార్థన చేద్దాం. ఇంకా అనేక మంది స్తుతి ఆరాధనలో పాల్గొనేటట్టు ప్రార్థన చేద్దాం. దేవుడు తన వినికిడిలో ఈ వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు. స్తుతి ఆరాధన జరిగించడం ద్వారా మా జీవితంలో చేసే మేళ్లను, దుర్గములను గురించి తెలుసుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. నిత్యాశ్రయ దుర్గముగా మాకుంచిన దేవా నీకు వందనాలు. శత్రువులను పగదీర్చుకుని వారిని అయా నాయనదిగో ప్రభువా, నాయన పగదీర్చుకుని మాన్పివేయుటకై నువ్వు వేసినటువంటి దుర్గమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ విరోధులను బట్టి నాయనదిగో ప్రభువా, బాలురము, చంటి పిల్లలము, మా స్తుతుల మూలమున నీ దృష్టికి మేము బాలురము, చంటి పిల్లలం ప్రభువా. మా స్తుతుల మూలమున మా చుట్టూ వేసే ఈ దుర్గము, దుష్టుడు పెళ్ళగించే అవకాశమే లేకుండా వేసిన దుర్గమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం మా వెనుకిడిలో మా జీవితాల్లో ఫలింపజేసి ఇంకా అనేక మంది తెలుసుకుని వచ్చి స్తుతించి ఆరాధించే భాగ్యము దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని చేరవచ్చిన ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున మీరు ఆశీర్వించి దీవించి నీ కృపలో భద్రపరచమని, వారి ప్రతి అవసరత క్రీస్తు యేసు నామములో తీర్చిపెట్టమని, సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన, రేపు జరిగే ఆరాధన జయకరంగా దీవెనకరంగా రెండు చోట్ల ఆశీర్వాదకరంగా జరిగించే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంత వరకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తములు విజయం, శిలువ రక్తములు ప్రభు యేసునామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.